న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లంక టానేలంక గ్రామంలో గోదావరిలో చేపల కోసం వేసిన వలలో చిక్కుకున్న భారీ కొండ చిలువ. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లంక టానేలంక గ్రామంలో గోదావరిలో చేపల కోసం వేసిన వలలో చిక్కుకున్న భారీ కొండ చిలువ 20 రోజుల క్రితం గోదావరి చెంతనే ఉన్న గేదెల్లంక గ్రామంలో రాత్రి వేళ హల్చల్ చేసిన సుమారు 15 అడుగుల కొండ చిలువ. గ్రామస్తుల సమాచారంతో అటవీ శాఖ పోలీసులు పట్టుకునే యత్నంలో మాయమైన కొండ చిలువ నేడు అదే గోదావరి నానుకొని లంక టానేలంక గ్రామానికి చెందిన మత్స్యకారులు వేసిన వలలో చిక్కిన కొండ చిలువ. అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు ముమ్మిడివరం ఎస్ఐ జ్వాలాసాగర్ స్థానికుల సహకారంతో వలలో ఉన్న కొండ చిలువను బయటకు తీసి గోనె సంచిలో వేసి బంధించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సైడ్ ఉన్నాడా కొంచెం అటు ఉన్నాడు పైకి ఇంకా పట్టేసి ఉందని ఇగో అలా యానాంలో మల్లాడి కృష్ణారావు ఘన విజయం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఘన విజయం సాధించారు. యానాంలో మల్లాడి కృష్ణారావు ఘన విజయం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పై 4568 ఓట్ల మెజార్టీతో గెలిచి 6వసారి ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఫలితాల అనంతరం మల్లాడి నివాసం వద్ద అభిమానులు సంబరాలు నిర్వహించారు. మల్లాడి మాట్లాడుతూ ఈ విజయం యానాం ప్రజల తీర్పు అని, తప్పుడు ప్రచారాలను ఓటర్లు తిరస్కరించారని అన్నారు. యానాంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, ఆరోగ్యశ్రీ పునరుద్ధరణ, ఇళ్ల పట్టాల పంపిణీ, డ్రైనేజీ మరియు వరద రక్షణ పనులు వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్ రంగస్వామి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీతో కలిసి యానాంను అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు. మంత్రి పదవికి అవకాశం ఉండడంతో మల్లాడి పుదుచ్చేరికి పయనమయ్యారు. తలకాయలు ముందర తీయమనండి.
మీరు ఏ ఎలక్షన్లో పోటీ చేసిన వందల మెజార్టీలో కోరుకోవడం జరిగింది. అంతే తప్ప పరిపాలన ఏ విధమైన పరిపాలన ఏమిటి అనేది చూశారు. ఈ ఎలక్షన్లో ఎంత తప్పుడు ప్రచారం చేయాలో అది సోషల్ మీడియా అవ్వచ్చు, కొన్ని ఛానల్స్ అవ్వచ్చు, చాలా తప్పుడుగా ప్రచారం చేసి ఇటు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో పక్కనున్నవాడు దళిత నాయకులని, మైనారిటీ లీడర్స్ అని ఇలాగ ఎంతోమంది వచ్చి పనిచేశారు. దాన్ని పనిచేసిన దానికి ఎవరైతే అసమర్థుడికి పనిచేశారు అసమర్థుడికి పనిచేస్తే అరాజక పరిపాలన ఇలాంటి పరిపాలన అని చెప్పారు. ఇప్పుడు ప్రజలు అరాజక పరిపాలనకి మల్లాడి కృష్ణారావుకి ఇంకోసారి గుణపాఠం చెప్పబోతున్నారని చెప్పేసి అతను ప్రచారం చేశారు. ఇప్పుడు అరాజక పరిపాలన లేదంటే పరిపాలన బాగోలేదు, చెత్త పరిపాలన, ప్యాకాట్ పరిపాలన, కమిషన్ పరిపాలన, ఈ ఊళ్ళో ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదని చెప్పేసి ప్రజలు సరైన తీర్పుని ఇచ్చారు. ఈ తీర్పు నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను. ఎన్డీఏ గవర్నమెంట్ పాండిచేరిలో రాబోతుంది. ఇక్కడ కూడా ఆల్రెడీగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో యానాటి పాండిచేరి ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా అనేకమైన మనం ప్రజలు ఏదైతే మాట ఇచ్చానో ఆ మాటకి ఈ రోజు కూడా 100% పట్టుబడి ప్రతి పని కూడా చేయడానికి నా ప్రయత్నం ఎక్కడ చిన్న లోపల ఎక్కడ చేస్తానని ఈ ద్వారాగా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ విజయం యానం పేదవాడి విజయం, యానం యూత్ విజయం, యానం మహిళల విజయం, యానం నా లీడర్స్ కార్యకర్తల విజయం ఇది. ఎందుకంటే ఎన్ని ఎలక్షన్ చూసినా కానీ ఇటువంటి పని చేసిన ఎలక్షన్ నేను ఇప్పుడు వరకు నేను చూడలేదు. మెజార్టీలు వేల మీద ఇప్పుడు గెలిచాను. ఈ మెజార్టీలు దాని మీద చూసుకుంటే చాలా తక్కువ మెజార్టీ. మిగతా వాళ్ళు కాదు 100 మీద గెలిచిన వాళ్ళకి అయితే వాళ్ళకి ఈ మెజార్టీ చాలా ఎక్కువ, 4560 ఓట్లని మెజార్టీ అని అనుకుంటున్నారు. కానీ ఈ మెజార్టీ రావడం కానీ ప్రజలు నన్ను కోరుకోవడంలో కానీ చాలా అద్భుతమైన విజయం ఇది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ విజయం వాళ్ళకే అంకితం. ఈ సందర్భంగా మీరు యానానికి మరింత మీ మార్పుని ఎలా చూపించారు సార్? నేను ఇమ్మీడియట్గా ఏమైతే నేను ప్రజలకి మాట ఇచ్చానో పసుపుకోట నుంచి రికార్డ్ చేయడంలో కానీ 6300 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కానీ, ఆరోగ్యశ్రీ ఆగిపోయిన దాన్ని ఆరోగ్యశ్రీ తీసుకురావడంలో కానీ, ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, బ్రహ్మోత్సవాల విషయాల్లో కానీ, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, బ్లడ్ వాల్ కానీ, ఐలాండ్ నెంబర్ 3 కానీ, ఓఎన్జీసీ నష్టపరిహారం కానీ, అలాగే ప్రతి ప్రాజెక్టు కూడా 100% ఇదే డబుల్ ఇంజిన్ గవర్నమెంట్. ఇవాళ ప్రజలు పాండిచేరి కార్యక్రమం యానం ప్రజలందరూ కూడా మోడీ గారు పరిపాలన కావాలి, అలాగే ఇక్కడ రంగస్వామి కావాలని కోరుకుని ఇచ్చిన తీర్పు ఇది. అందుకని వారికి నాకు ఉన్న బంధం, నాకు వారితో ఉన్న స్నేహం ఇవన్నీ కలగలుపుతో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అశ్రద్ధని నేను మరలా 5 సంవత్సరాలు కాకుండా 10 సంవత్సరాలు పనిచేసినట్టుగా పనిచేసి ముసలోడు అన్నారు కదా, దానికి ముసలోడు నేను ఇతనికంటే చిన్న వయసులో నేను రాజకీయాలకు వచ్చాను. అలాగే ఈవేళ 37వ సంవత్సరంలో నేను రాజకీయాల్లో ఉన్నాను. నాకు ప్రజలకి చేసే పనుల విషయంలో కానీ, నా ఊరు యానం నియోజకవర్గం బాగుండాలన్న దాంట్లో ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ దయచేసి ఒకసారి అతనికి అసమర్థుడికి ఓటేసిన, అవినీతి పరుడికి వేసిన ఓటర్స్ లారా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకు వేశారు? మీరు యానంలో ఉండనందుకు మీరు ఓటేశారా? లేదంటే ప్యాకాట్లు తీసుకొచ్చినందుకు ఓటేశారా? ఈ ఊరిని శుభ్రంగా లేకుండా చేసినందుకు ఓటేశారా? లేదంటే కమిషన్లు తీసుకున్నందుకు ఓటేశారా? అబద్ధాలు చెప్పినందుకు ఓటేశారా? ఈ ఊర్లో మీకు అందుబాటులో లేనందుకు ఓటేశారన్నది మీరు కులానికి ఓటేస్తున్నారా? లేదంటే మతానికి ఓటేస్తున్నారా? మీకు ఈ ఓటు యానం ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి మనకి 5 సంవత్సరాలు సేవ చేయడానికి ఓటు అన్నది లేదన్నది మీరు విజ్ఞానాలు అనుకుని చెప్పుకునే వాళ్ళందరూ, మేధావులు అనుకునే వాళ్ళందరూ ఒక్కసారి మీరు మనస్సాక్షి ఆలోచన చేసుకోమని మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సార్ ఇది నేను అస్సాం మీకు కొంతమంది అడిగారు ఎలక్షన్కి 15 రోజుల ముందే విజయ్ గెలవబోతున్నాడని చెప్పాను. నేను ఎందుకు నాకు చెప్పించాడో భగవంతుడు నాకు తెలియదు, ఎవరు కూడా చెప్పలేదు. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత సర్వేలో ఒక సర్వే వచ్చింది, కానీ విజయ్ మనుషులు నాతోటి మాట్లాడారు. అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఎలక్షన్ టైం పనిచేసినప్పుడు కూడా చెప్తుంటే ఇది డెఫినెట్గా మార్పు ఉందని చెప్పేసి అనుకున్నారు. ఆ విధమైన స్టార్లు అనుకున్న వాళ్ళు అందరూ కూడా పోయారు. ఈవేళ మనం చూస్తే ఎన్డీఏకి సపోర్ట్ తోటే ఒక్క కేరళ తప్ప
మిగతా అన్నీ కూడా మోడీ గారు చేస్తున్న పనులకి అందరూ కూడా హర్షించారు. ఇటు రంగస్వామి పరిపాలన కావాలనుకున్నారు సెంట్రల్లో, మళ్ళీ మోడీ గారి పరిపాలనే రాబోయే రోజులకు ఉండాలన్నదానికి ఇది ఒక నిదర్శనం. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్, ఇటు కేంద్రం ఇటు పాండిచ్చేరి కేంద్ర ప్రాంతం రెండు ఉండాలి అని ప్రజలు ఈ తీర్పు ఇచ్చారండి. సార్ నాకు పదవి ఏంటన్నది ఏ పదవులైనా కూడా ఈ మంత్రి పదవి మీకైతే చాలా ఆనందంగా ఉంటుంది, నాకు ఏమీ అలాంటి ఆనందం ఏమి ఉండదండి. ఏదన్నా ఒక పని అయినప్పుడు ఒక జీవో ఇష్యూ అయినప్పుడు ఆ రోజు నా ఆనందం వేరుగా ఉంటుందండి. అంతేగాని నా కార్యకర్తలకు నా ప్రజలకు ఏం చేయాలి ఏంటి అన్నది ఈ ఎలక్షన్లో కూడా నేను చూశాను. కానీ ఎలక్షన్లో నేను చూసింది నా విజయంలో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకెళ్తూ వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేది ముందుకి రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. జిల్లా దేవీపట్నం మండలం మెట్టగూడెం గ్రామంలో కుటుంబ కలహాలు విషాదకర ఘటనకు దారితీశాయి. అన్నం పెట్టలేదన్న ఆగ్రహంతో భర్త రాజేంద్ర ప్రసాద్ తన భార్య బాడిస పాపాయమ్మపై కొడవలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లా దేవీపట్నం మండలం మెట్టగూడెం గ్రామంలో కుటుంబ కలహాలు విషాదకర ఘటనకు దారితీశాయి. అన్నం పెట్టలేదన్న ఆగ్రహంతో భర్త రాజేంద్ర ప్రసాద్ తన భార్య బాడిస పాపాయమ్మపై కొడవలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో జరిగిన చిన్నపాటి వాగ్వాదం క్రమంగా తీవ్ర స్థాయికి చేరడంతో క్షణికావేశానికి లోనైన రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఉన్న కొడవలతో భార్య కడుపు భాగంలో దాడి చేసినట్లు తెలిసింది. తీవ్ర రక్తస్రావంతో పాపాయమ్మ అక్కడికక్కడే కుప్పకూలగా కుటుంబ సభ్యులు గ్రామస్తులు వెంటనే స్పందించి ఆమెను దేవీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న దేవీపట్నం పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ఎస్ఐటి రఘునాథరావు జగ్గంపేట మండలంలోని జే కొత్తూరులో ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు. భద్రతపై అవగాహన కల్పించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ఎస్ఐటి రఘునాథరావు జగ్గంపేట మండలంలోని జే కొత్తూరులో ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు. భద్రతపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టకు సహకరించాలని, వాహన దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ద్విచక్ర వాహనాలకు పటిష్టమైన సేఫ్టీ లాక్లు వేసుకోవాలని సూచించారు. పోలీసులకు సమాచారం అందిస్తూ నేరరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. వెనకాల మేము డాబా మీద ఎక్కితే అక్కడ పత్తి సేను పోగులు ఉన్నాయి, అక్కడ ఉన్నాడనేసి గూడు పెంకన్నా సామి వెళ్ళారు. ఆడు మాడి తోటలో పారిపోయాడు. పోయాడు కాదని మడిసి ఒక కర్ర పట్టుకుని మళ్ళీ తమ్మాయి చెరువు కాడికి అలాగా మామిడి తోటలోకి వెళ్ళారు. ఇలా పెద్ద కాలువ కాడికి వెళ్ళారు. ఇలా దుర్గం గుడి కాడికి వచ్చారు. వీళ్ళ ముగ్గురు వచ్చిన వాళ్ళు మరి ఇక్కడ బైకే లైట్ వెలిగించకుండా తీసుకెళ్లారు. మా ఎదుర్కొంటారు. మేము టీ కాసుకుని రాత్రి అర్థమైంది. నా నోట్స్ లో ఉంది, అది నా నోట్స్ లో ఉంది. వాళ్ళది ఏంటంటే బయట వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు స్టేషన్ దగ్గర, రోజు రమ్మంటారు. నోట్స్ ఉందమ్మా, ఉంది. తర్వాత ఏంటి మన వాళ్ళు ఎవరో తర్వాత రోజు రమ్మని చెప్పి రాలేదు. ఎవరో బాబు ఏం జరిగింది చెప్పరని చెప్పేసి మనం ఫోన్ చేసాం, రాలేదు. సరే అది నా దృష్టిలో ఉంది, అది చూసుకుంటా. అందువల్ల దొంగతనం జరుగుతుంది కాబట్టి తర్వాత మీరు ఇంట్లో తాళాలేసి వెళ్తారు. ఆ గంట చాలాడు కొట్టడానికి ఇంట్లో ఎక్కువైపోతున్నారు. మనం బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, తాళం వేసి జగ్గంపేట సోమవారం సంత చేస్తాం అంటాం. ఇప్పుడు ఆడు ఎక్కడున్నోడికి మీ సోమవారం సంత చేసినాక 2 గంటలు పడుతుంది, లేదా గంట పడుతుంది. గంటలో కూడా అర్థం ఏంటి, ఆడు ఎవడోడు అంతే కదా. అది కూడా చూసుకోవాలి. మన ఇల్లు ఉన్నారండి. రాత్రులు మీరు 2 రోజులు రాలేదనుకో, ఎవడో అమ్మినట్టుకు వస్తుంటాడు, మీదంతా తిరుగుతాడు. మీదంతా తిరిగేటప్పుడు ఏ ఇంటికి తాళాలు వేసో చూస్తాడు. రాత్రి పూట వచ్చి కొట్టేసి వెళ్ళిపోతాడు. కానీ మధ్యాహ్నం పూట మీరు 2 గంటకి వెళ్ళి 3కి వచ్చే టైంకి తాళం కొట్టాడంటే ఆడు మనూరుడే లెక్క, లెక్క. వాడికి ఎలా రావాలి ఏం చేయాలి చెప్తారు. అందువల్ల తర్వాత ఇప్పుడు అంత వేసవికాలం, ఈ కరెంట్ ఉండకపోవడం, ఒక్క పెట్టడం వల్ల అందరు కూడా బయట ప్రదేశాల్లో అంటే మేడ పైన ఇంటి బయట మనం సరే ఎక్కడ ఉన్నాం కదా మనం మెలుగు రాదా అనుకుని ఏం చేస్తాం, తాళం పక్క డోర్ చేరబెట్టి వెళ్ళిపోతాం. ఇంట్లో ఏ ఉన్నాయి తీసుకెళ్ళిపోతాం. ఎందుకు మీరు ఇప్పుడు ఉదయం 7కి వచ్చారు, ఇంత దూరం కష్టపడ్డారు, మరి ఇప్పుడు అంత మెలుగు లేకుండా నిద్ర పడుతుంది రాత్రులు, అంతేనా? ఎంత కష్టపడి రోజు 300-400 సంపాదించి ఒక నెల అయితే ఒక 5,000, సంవత్సరం అయితే ఒక 60,000 పెట్టి అంటే సంవత్సరం కష్టం.
ఒక చిన్న వస్తువు పోయిందంటే సంవత్సరం కష్టం పోనట్టుగా. అందువల్ల మనం చాలా జాగ్రత్త. తర్వాత అంటే పిల్లల్ని చదివించాలి. మెయిన్ చదివిస్తారు లేదు పిల్లల్ని. ఇప్పుడు మీ తరం అనేది కష్టం చేస్తున్నప్పుడు ఈ గాంజా అనేది ఎక్కువైపోతుంది. ఒక్కసారి గాంజాకి తాగడం కానీ లేకపోతే అందులో డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎలా ఇప్పుడు ఏదో వీడు ఏదో ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ ఏజెన్సీలకు వెళ్దాం, ఒక 2 కేజీలు 3 కేజీలు తీసుకొచ్చిరా, అక్కడ ఏంటంటే కేజీ 2000 3000 ఉంటుంది, 10,000 ఇస్తారు. నీవేం అవసరం లేదు, ఫలానా వ్యక్తి అక్కడ ఉంటాడు, ఫలానా మారేడుమిల్లి ఫలానా సెంటర్లో ఉంటాడు, నీకు ఒక బ్యాగ్ ఇస్తాడు, ఆ బ్యాగ్ తీసుకొచ్చి గడ్డంపట్టి తీసుకొచ్చే నీకు 10,000 ఇస్తా ఉంటారు. ఒకరోజు మీరు కష్టపడి ఎంత వస్తుంది? 300 200. కానీ ఆడికి 10,000 వస్తుంది. కరెక్ట్గా ఒక 100 రూపాయలు ఆయిల్ కొడిస్తే ఇల్లు వచ్చేస్తాడు, 10,000 వస్తుంది. మరి ఆడు ఏం చేస్తాడు? మరి చెడు మారుతాడు లేదా? అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4వ సారి అయినా సరే, 5వ సారి అయినా సరే వాడు దొరికిపోతాడు. దొరికిపోయిన తర్వాత వాడికి సంవత్సరం పాటు జైలు. ఫస్ట్ జైలుకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు లాయర్ పెట్టుకుంటారు. లాయర్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కోర్టులో మళ్ళీ వాదోపాదాలు జరుగుతాయి. మళ్ళీ అప్పుడు కూడా 10 సంవత్సరాలు జైలు చేయాలి. తర్వాత కుటుంబం అనేది ఒక పలానా గంజా ముద్దాయిలు అని ఊర్లో తలెత్తుకోగలరా తప్పు చేస్తే? అందువల్ల మన పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళ కంట ఖచ్చితంగా కనిపెట్టాలి. ఓకేనా? అందువల్ల ఏంటంటే మీకు ఏమైనా ఫోన్లు వచ్చాయనుకోండి, ఎస్ఐ గారు గాంజా మీద ఏమైనా సరే అవగాహన కార్యక్రమాలు పెట్టారంటే ఏం చేయాలి? పెట్టారని చెప్పాలి. అదేవిధంగా మీ ప్రాంతంలో గంజాయి ఉందంటే లేదని చెప్పాలి. కంటితో చూసారంటే చూడలేదని చెప్పాలి. తర్వాత ఇంకా మన పరిధిలో ఏమైనా సరే మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అంటే లేదని చెప్పాలి. తర్వాత ఎస్ఐ గారు వచ్చి మీతో మాట్లాడుతానంటే ఏం చెప్తారు? ఉన్నదే చెప్తున్నా, వద్దని చెప్పట్లేదు. తర్వాత పోలీసులు స్పందిస్తున్నారా లేదంటే ఏం చెప్తారు? వచ్చి స్పందిస్తున్నా చెప్పాలి. అది ఒకటి. తర్వాత ఏంటంటే మనకి ఇందాక విషయం, తర్వాత అందరి దగ్గర కూడా మన దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఏ ఫోన్లు ఉన్నాయి? అవి ఎలాంటి ఫోన్లు? సరే, చిన్న ఫోన్లు ఉంటే సమస్య లేదు, చిన్న ఫోన్లు ఉంటే మనకు ప్రాబ్లమే లేదు. కానీ పెద్ద ఫోన్లు ఉంటేనే ప్రమాదం. ఎందుకంటే ఆ పెద్ద ఫోన్లో మీ పిల్లలు వాళ్ళు ఆడుతారా? అందులో చాలా మంది ఈ జోదాలకి తాగుడికి అది రోజు 3 బిర్యానీలు అవి అలవాటు పడి డబ్బులు రోజు కూడా అది సంపాదించింది 500, ఆడు ఖర్చు 3,000 4,000. ఇంకా సంపాదించట్లే, ఇంకా 500 కూడా సంపాదించడు, గాలిగా తిరుగుతాడు. రోడ్డు మీద ఇంటి బయట ఏదో సిలిండర్ కోసం మీరు ఏదో ఆటో కోసం వాడు ఫోన్ చేస్తారమ్మా మీ వీధిలోకి వస్తాను, సిలిండర్ బయట పెట్టి రెడీగా ఉండంటాం, నేను లేట్ చేయను, వెంటనే వెళ్ళిపోతుంటాడు. మీరేం చేస్తారు? సిలిండర్ రోడ్డు పెడతారు, పెట్టి లోపు ఏదో అదే తాలింపు మాడిపోతున్నానో లేకపోతే ఏదో అని చెప్పి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి ఈ నా ఊరికి ఏం చేస్తారంటే అది సిలిండర్ వెయ్యకో అంటే ఏది దొరుకుతుంది. ఇంట్లో బిందులు దొరుకుతాయి, బిందులు. ఇంకా బిందులు అంటే తెలుసా? బిందులు అంటారు దాని ఏమంటారు? అంటే ఏమి దొరుకుతుంది మొత్తం. అంటే వెధవలు ఎక్కువ మంది అయిపోయారు. ఇంకా చెప్పాలంటే కష్టపడే తత్వం పోయింది. కష్టపడే తత్వం ఇంతకుముందు కష్టపడి సంపాదించాలని ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది? మోసం చేసి దొంగతనం చేసి బతకాలనేది ఆలోచన పోయింది. ఈ రోజు పాపం రైతులు 10 ఎకరాలు ఉన్నా సరే 1 లక్ష రూపాయలు రాదు సంవత్సరానికి, కానీ 10 ఎకరాలు ఉన్నా చెప్పుకోవడానికి. కానీ ఏం చేస్తారు? ఆ వైర్లు కట్ చేసేయడం, లేకపోతే సోలార్ ప్లేట్లు ఉంటాయా ఆ ప్లేట్లు పెట్టుకెళ్ళిపోవడం, లేకపోతే ఇవి ఉంటాయి మోటార్ టెస్ట్ ఆన్ ఆఫ్ ఉంటాయి అవి తీసుకెళ్ళిపోవడం, ఇంకా మనం ఏంటంటే పోలీసులతో పాటు మనం కూడా కంట కనిపెట్టుకుని ఉండాలి. ఏం చేస్తుంది? ఒక మండలానికి పోలీసులు 10 మంది ఉంటారు. ఈ లోపు మన ఊర్లో ఎన్ని ఉన్నాయి? 30 దగ్గర మన 20 ఊర్లోనే మన మండలానికి ఒక డ్యూటీలు కాదు మనకి. అంటే మాది బాధ్యతే. ఈ మధ్యన అప్పుడప్పుడు దొంగతనం జరుగుతుంది. మీరు అని కట్టే బైక్ లేదంటే ఈ మధ్య ఇంకో చెప్పాలంటే బైక్ దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. అందువల్ల అనుకోవచ్చు తాళం వేసినా సరే కింద టైర్కి తాళం, హ్యాండ్కి లాకు, తర్వాత ఏంటంటే ఇంకో దీనికి ఏదో ఒక చైన్ వేసినా బాగా పట్టుకెళ్ళిపోతారు. అందువల్ల ఏంటంటే మనం ఏం చేయాలంటే ఇంటి బయట లోపల కాంపౌండ్ వాళ్ళు ఉంటే కాంపౌండ్ వాళ్ళు, లేకపోతే సచివాలయంలో లేకపోతే స్కూల్లోనో ఎక్కడో మంచి ప్లేస్లో పెట్టుకోవాలి బైక్ దొంగతనం. ఎందుకంటే 10 బైక్ పోయి అంటే మనకి 4 5 దొరుకుతున్నాయి, మిగతా 5 దొరకట్లేదు. మనం ప్రయత్నిస్తున్నాం సీసీ కెమెరాల ద్వారా, దాని ద్వారా ఏం చేస్తున్నాడు? మాస్క్ పెట్టుకుంటున్నాడు,
ఆడు ఏం చేస్తాడు, ఈ బైక్ తీసుకెళ్ళి ఆ నెంబర్ ఏది దానికి నెంబర్లు ఉంటాయి బైక్కి, ఆ నెంబర్లు తీసేస్తున్నారు, ఇంజిన్ నెంబరు సాక్షి నెంబర్ ఉంటాయి, అవి కూడా తీసేస్తున్నాడు. ఏదో ఒక మిషన్ తీసుకొని అది ఇలా చెప్పేస్తున్నాడు దానికి. దానివల్ల ఆ బైక్ దొరికిన సరే ఆ బైక్ ఎవరిదని తెలియట్లేదు. 10 మంది ఉంటారు. ఆ 10 మంది కూడా రకరకాల డ్యూటీలతో ఉంటారు. రాత్రులు డ్యూటీ చేసేవాళ్ళు ఇద్దరు ఉంటారు. జగ్గంపేటలో టౌన్ అది తాగినోడు ఉండడం వల్ల వాళ్ళు పట్టుకొని వెళ్తారు. కట్టే చేద్దాం మీరు చెప్పారు కాబట్టి అది బండ్లు ఏదైనా వస్తే ఆఫ్ చేసేస్తున్నాం. ఏ బండి వచ్చినా ఆఫ్ చేస్తుంటే కాకినాడ జిల్లా పెద్దాపురం అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప పేర్కొన్నారు. సోమవారం సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం సమీపన గల పంట పొలాల్లో ధాన్యం రాశులను ఎమ్మెల్యే చినరాజప్ప పరిశీలించారు. ఆదివారం కాకినాడ జిల్లాలో కురిసిన భారీ వర్షం కారణంగా పంట నష్టం, ప్రాణ నష్టం ఏర్పడిందని, పంట నష్ట తీవ్రతకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప పేర్కొన్నారు. సోమవారం సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం సమీపన గల పంట పొలాల్లో ధాన్యం రాశులను ఎమ్మెల్యే చినరాజప్ప పరిశీలించారు. ఆదివారం కాకినాడ జిల్లాలో కురిసిన భారీ వర్షం కారణంగా పంట నష్టం, ప్రాణ నష్టం ఏర్పడిందని, పంట నష్ట తీవ్రతకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. రానున్న 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో రైతులు ధాన్యం రాశులను కళ్లలో ఉంచకుండా మెరుగైన స్థలాలకు తీసుకెళ్లి భద్రపరచుకోవాలని సూచించారు. రైతుల వద్ద ధాన్యాన్ని త్వరితగతిన కొనేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. PR 126 అండి మనకి ఇక్కడ కొనరండి గవర్నమెంట్. వెస్ట్ గోదావరి ఫస్ట్ కొనరన్నారు, వెస్ట్ గోదావరి బాగా ఎక్కువ వేసారండి. కొన్ని రకాల రేటు దిగుబడి కూడా ఎక్కువ. ఓకే సార్. నిన్న అకాల వర్ణం వలన రైతులు చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా కానీ ఇతర రాష్ట్రాలు కానీ పెద్ద ఎత్తున వర్షం కొట్టడం, ఆ వర్షం కూడా ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం కురిసి పిడుగులు పట్టడం, పిడుగుల వల్ల ప్రాణ నష్టం కూడా జరిగింది. అలాగే ఇవాళ మనం శ్రవణకోట మండలంలో పంటలు పండిన ప్లేస్ వెళ్ళి అక్కడ రైతులందరూ కూడా పంట అని అంతా కూడా ఇప్పుడు మెరక్కి తీసుకొచ్చి ఎండబెట్టుకోవడం జరుగుతుంది. ఆ ప్లేస్కి వచ్చింది మరి ఇవాళ చాలా ఇబ్బంది. అదే వర్షం అన్నది ఇంకా 3 రోజులు చెప్తున్నారు. ఇప్పుడు ఎండకత్తే ఇబ్బంది కానీ వర్షం కూర్చొని మళ్ళీ ఇంకా ఇబ్బంది పడిపోతే అందరూ మరి కొంచెం ఎండకత్తుంది. అంటే ఇప్పుడు ధాన్యం కూడా ఆడుతుంది. అంటే మీ అందరూ కూడా జాగ్రత్తగా రైతులందరూ కూడా మరి చేలో ధాన్యం ఉండకుండా మెరక్కి తీసుకొచ్చి పెట్టుకోవాల్సింది రైతు పోతుంది. ప్రభుత్వ పరంగా కూడా అన్ని సహకారాలు అందించాలని ప్రభుత్వం మాట్లాడుతాం. అన్ని సహకారాలు చంద్రబాబు నాయుడు గారు సహకరించారు. అలాగే కొనుగోలు కూడా స్పీడప్ చేయించి అక్కడ ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని చర్యలు కూడా నిధి ఉండదు. అదే కొనుగోలు స్పీడ్గా చేయాలండి. ఆరుదల సైతుని భద్రపరచుకోవడం కష్టమండి, రైతు తీసుకోవాలండి. అదే వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.